వెళ్ళినటువంటి నలుగురు తెలంగాణ మహిళలు మిస్ అయిపోయారు. కనిపించకుండా ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు మిస్ అవడంతో కొంత ఆ కుటుంబంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మహాకుంభమేళాకి కోటాని కోట్ల మంది జనాభా అక్కడికి వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్కి చాలా మంది చేరుకుంటున్నారు. అది తెలంగాణ నుంచి జగిత్యాల ప్రాంతం నుంచి ఒక 11 మంది ఒకే వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరినీ కూడా 2 వాహనాల్లో అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. 6 ఒక వాహనంలో, మరొక 4 ఇంకో వాహనంలో వెళ్లారు. అయితే రెండో వాహనంలో 6 వెళ్తున్న వారి దగ్గర ఈ మొదటి వాహనంలో వెళ్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి బ్యాగ్ లగేజ్ కానివ్వండి, లేక సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్లు, డబ్బులన్నీ కూడా వెనక వెళ్తున్న వారి దగ్గర ఉన్నాయి. అయితే ముందుగా వెళ్తున్న వెహికల్ వారిని అక్కడ డ్రాప్ చేసింది. వాళ్ళు అక్కడ దిగిపోయారు. ఇక అక్కడి నుంచి కనబడడం లేదు. సో వెనక వెళ్తున్న వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం జరిగింది. సుమారుగా బుధవారం నుంచి కూడా వారంతా మిస్ అయిపోయారు. ముందు రోజు మంగళవారం రోజు వారంతా ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు, అంటే బుధవారం రోజు ఉదయం 7 గంటలకు వారంతా అక్కడ రీచ్ అయిపోయారు. అక్కడికి రీచ్ అయిన తర్వాత 2 వేర్వేరు వాహనాల్లో వారిని పుణ్యస్థలాలు ఆచరించేటువంటి ఆ సెక్టార్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఇంతలోనే ఆ ముందు వాహనంలో వెళ్ళినటువంటి 4 కూడా మిస్ అయిపోయారు. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మిస్ అయిపోయిన వారందరూ కూడా సుమారుగా 55 ఏళ్ల పైబడిన వారందరూ కూడా జగిత్యాల్లోని విద్యానగర్కు చెందినటువంటి నరసవ్వ అనే ఒక మహిళ ఇందులో ఉన్నారు. కొత్తవాడకు చెందినటువంటి రాజవ్వ అనే ఒక మహిళ కూడా ఇందులో ఉన్నారు. ఆ తర్వాత కడెంకు చెందినటువంటి బుచ్చవ్వ అనే ఒక మహిళ, ఆ తర్వాత సత్తవ్వ అని మరొక మహిళ, మొత్తం 4 కనిపించకుండా పోయారు. వారి ఫొటోస్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాం. చాలా మంది కుంభమేళకి వెళ్ళిన వారు తెలుగు వారందరూ కూడా ఆర్టీవీగా డెఫినెట్గా చూస్తూనే ఉన్నారు. ఆర్టీవీని నిత్యం ఒక రోజుకి సుమారుగా 2 మిలియన్ పైగానే వ్యూవర్స్ చూస్తున్నారు. కాబట్టి మీ కనుక ఎవరైనా ప్రయాగ్రాజ్ వెళ్ళిన వారు ఈ ఫోటోలో కనిపించిన మహిళ ఎవరైనా కనుక ఇక్కడ కనిపిస్తే వెంటనే ఆర్టీవీకి సమాచారం ఇవ్వచ్చు. అండ్ తెలంగాణ పోలీసులకైనా సమాచారం ఇవ్వండి. వీళ్ళ చేతిలో ఒక్క ప్రూఫ్ కూడా లేదు. వాళ్ళకి కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలియవు. 55 ఏళ్ళ పైబడిన వారు అందరంతా కూడా ఇల్లిటరేట్స్. వారికి తిరిగి రావడానికి కొంత ఇబ్బందిగా ఉంది. 2-3 రోజులు కావస్తోంది. ఒకటి పోలీసులకి, అక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులకి సమాచారం అందించారు. వారి అక్కడక్కడ కొంత పాంప్లెట్స్ కూడా వీళ్ళ ఫోటోతో ముద్రించినట్టు తెలుస్తోంది. కానీ వీళ్ళ ఆచూకీ ఇంకా లభించలేదు. కొంత వాళ్ళ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు అయితే 4 తప్పిపోయినట్టు తెలుస్తోంది. 29న కుంభమేళాకు 11 మంది మహిళలు ఒకే వెహికల్లో చేరుకున్నారు. అందరూ కూడా మహిళలే. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు వాహనాల్లో అక్కడికి రీచ్ అవడమే పెద్ద పొరపాటు అయిపోయింది. మొదటి వాహనంలో వెళ్ళినటువంటి ఈ 4 మహిళలు కూడా కనిపించకుండా పోయారు. ఒకసారి ఈ విషయానికి సంబంధించి వారి కుటుంబీకులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్టీవీతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. మా వాళ్ళు సోమవారం నైట్ 12 గంటలకు కుంభమేళ వెళ్ళారు. 11 మంది బుధవారం 7 వల్ల కుంభమేళ చేరుకున్నారు. 11 మంది ఒకే వెహికల్లో వెళ్ళారు. అక్కడికి పోయిన తర్వాత 4 ఒక వెహికల్, 6 ఒక వెహికల్ ఇచ్చారు. మా వాళ్ళు ముందు పోయి వెహికల్ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 4 వీర్ల నరసవ్వ మా చిన్నమ్మ, ఆది రాజవ్వ మా చిన్నమ్మనే, ఏనుగుల బుచ్చవ్వ మా పెద్దమ్మ, బెల్లం సత్తవ్వ మా వదినే. వీళ్ళు 4 మిస్ అయ్యారు బుధవారం నైట్ 7 o'clockకి. ఇప్పటికేం ఆచూకు తెలియలేదు వాళ్ళది. కొంచెం దయచేసి తెలపగలరని కోరుకుంటున్నాం. ఏం లేవు మొబైల్స్ మిగతా 6 దగ్గర పెట్టిర్రు. ఓన్లీ వీళ్ళు 4 నడుచుకుంటే వేరు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆధార్ కార్డులు లేవు, మొబైల్స్ లేవు, కనీసం నెంబర్ కూడా లేదు. నోటెడ్ ఫోన్ నెంబర్ లేవు, ఇంటి నెంబర్లు లేవు. ఓన్లీ వాళ్ళు 4 ఉన్నారు. అందరు 50 సంవత్సరాలకు పైన వాళ్ళే. అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చినాం, కంట్రోల్ రూమ్లో ఇచ్చినాం, ఫోటోలు పంపించినాం వాళ్ళ పేర్లతో సహా. వాళ్ళు కూడా మిస్సింగ్ పేపర్లు అంటించినాం. మా వాళ్ళు కూడా ఇక్కడ నుండి వెళ్ళిర్రు. వీళ్ళు అందరూ ఎంక్వైరీ చేస్తుర్రు. అయినా ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు. కానీ ఇప్పటికైతే ఏం లేదు. 3 days అవుతుంది ఇప్పటికి. మేము ఇక్కడ అందరం అరిచేతులలో ప్రాణాలు పెట్టుకొని చూస్తున్నాం. అందరు చిన్నపిల్లలు ఉన్నారు మాకు. మేము ఇక్కడ వేస్తున్నాం. వాళ్ళు 4 అసలు ఉన్నారా లేరా మరి మాకేం తెలియట్లేదు. కొంచెం అలా ఆచూకీ తెలిసి వాళ్ళు ఇంకా వారం వచ్చినాయారే సరే అని ఉన్నారు అని మాకు ఒక్క మాట వినిపించండి చాలు. మా వాళ్ళు టూర్ పోతామని వెళ్ళిర్రు. మా చిన్నమ్మ, మా అమ్మ, మా పెద్దమ్మ, మా వదిని. వీళ్ళు 4 కుంభమేళలో మిస్ అయినరు. వీళ్ళ ఆచూకీ తెలపాలి. 3 రోజులు 3 days అవుతుంది. చెయ్యలేదు. ఫోన్లు వాళ్ళ వేరేటోళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిర్రు. వెహికల్ ఎవరి దగ్గర లేవు. వాళ్ళు ఒక ఖాళీ మనుషులే ఉన్నారు అంతే. 4 ఒక్కొక్క. మేము ఇక్కడ ఇయ్యలేదు కానీ అక్కడ వాళ్ళకు తీసుకుపోయినట్టు అది వ్యాన్ అయినా ఫోటోలు, పేర్లు మొత్తం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిరట. పేపర్లు కూడా పోస్టర్లో వేసినా అని చెప్పిండ్రు. వెతుకుతున్నామని అన్నారు.
జగిత్యాల మా వాళ్ళు నుంచి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వెహికల్స్ సపరేట్ అవ్వడం గల కారణం ఏంటి? వారు ట్రావెల్స్ బుక్ చేసుకొని వెళ్ళారా, లేదంటే వాళ్ళ కుటుంబం అంతా మొత్తం కూడా మహిళలే వెళ్ళారంతా అక్కడ కూడా? సో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? మనోజ్, 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటి కుంభవేళ అతి పవిత్రమైనటువంటి స్నానాలుగా ఆచరిస్తున్నారు. కోటాను కోట్ల మంది భారతీయులు పుణ్య స్నానాలు ఆచరించడానికి ప్రయాగరాజ్ వెళ్తున్నారు. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి విద్యానగర్ చెందిన నర్సవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, అలాగే వారి బంధువులు బుచ్చవ్వ, సత్తవ్వ, మరో ఒక 6 మొత్తం 11 మంది ఒక ప్రైవేట్ వాహనం తీసుకొని ఈ నెల 27వ తేదీ రాత్రి 12 గంటల చంద్రశేఖర్, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. మనతో పాటుగా ఆ కుటుంబీకురాలు, వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనతో పాటు ఆర్టీవీతో జాయిన్ అయ్యారు. సునీత ఆవిడ పేరు. ఒకసారి మాట్లాడదాం మనతో పాటుగా. సునీత గారు, ఎవరు మీకు ఏమవుతారు? వెళ్ళిన వారు అంతా కలిసి ఒకటే వాహనంలో వెళ్ళారా? ఒకటే వాహనంలో వెళ్ళి సార్. ఓకే, ఇక్కడ నుంచి ట్రావెల్సా లేదంటే సపరేట్ గా వీళ్ళే వెహికల్ తీసుకొని వెళ్ళొద్దాం అనుకుని వెళ్ళారా? వెహికల్ తీసుకొని వెళ్ళిరు. 10 మెంబర్స్ వెళ్ళిండ్రు సార్. ఓకే, మొత్తం 10 మంది వెళ్ళారా? డ్రైవర్ తోటి 11 మంది వెళ్ళిరు. ఓకే, అక్కడికి ఏ టైంకి రీచ్ అయ్యారు? ఇక్కడ నుండి సోమవారం 12 గంటలకు వెళ్ళిరు ఓకే. నైట్. బుధవారం 6:30, 7 లోపు అక్కడ దిగి మాకు ఫోన్ చేసిర్రు. ఓకే, 8:30 తర్వాత మేము మళ్ళీ కాల్ చేస్తే మిగతా మా వాళ్ళు 4 మిస్ అయ్యారు అప్పటికే. 6:30 వరకు ఆల్రెడీ మిస్ అయిపోయారు. 8:30 వరకు. ఓకే, ఇక్కడ నుంచి అందరూ కలిసి ఒకే వెహికల్ లో వెళ్ళారు కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సపరేట్ వెహికల్స్ ఎందుకు డివైడ్ అవ్వాల్సి వచ్చింది? వెహికల్ సార్, మా వాళ్ళు 4 ఒక వెహికల్ ఉన్నారంట. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. మా వాళ్ళు 4, నరసవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వ ఒక వెహికల్ వెళ్ళిర్రు. ఓకే, మిగతా వాళ్ళు 5 డ్రైవరు ఒక వెహికల్ వెళ్ళిర్రు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు కూడా 2 వెహికల్స్ తో వెళ్ళిరు అయితే? జగిత్యాల నుండి ఒకటే వెహికల్ సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత సపరేట్ అవ్వాల్సి వచ్చిందా? అక్కడికి వెళ్ళినాక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఒక వెహికల్ అంట. ఓకే, అంటే మీరు తీసుకెళ్లిన వెహికల్ కొంత దూరంలో వదిలేసి లోపల వెళ్ళాలంటే సపరేట్ మళ్ళీ వెహికల్స్? సపరేట్ వీళ్ళ 35 కిలోమీటర్స్ ఆపేస్తాడు మన వెహికల్. ఓకే, అక్కడ ఆపేసిన తర్వాత వాళ్ళ వెహికల్లో వెళ్ళాలట మళ్ళీ. ఓకే, ఈ 4 55 ఏళ్ళ పైబడిన వారందరూ కూడా ఒక వెహికల్లో, మిగిలిన వారంతా ఒక వెహికల్లో పోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా 55 పైన వాళ్ళందరూ ఆ ఏజ్ వాళ్ళే వేయండ్రు. ఓకే, అయితే వెళ్ళినాక అక్కడ నుండి వాళ్ళ వెహికల్ కూడా గుడి దగ్గర తీసుకోవద్దట. మధ్యలో ఆపేసినాక నడిచిపోవాలట. అయితే మా వాళ్ళు వెంట వెహికల్ వచ్చేదాకా కాకుండా వీళ్ళు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారట. అంటే ఫాలో చేస్తున్న పోయారా? వెహికల్ ని ఫాలో అవుతున్న పోయారా అక్కడ దాకా? మా వాళ్ళు ముందే, మా వాళ్ళ వెహికల్ ముందుంది, మిగతా వాళ్ళ వెహికల్ వెనుక ఉంది. అంటే చూస్తూనే పోయారు. అక్కడికి వెళ్ళేంత వరకు 35 కిలోమీటర్ మొత్తం కూడా ఫాలో అవుతూనే పోయారు. ఫాలో అవుతూనే వెళ్ళారు. మరి అంతలోనే ఎట్లా మిస్ అయ్యారు వాళ్ళంతా అక్కడ? అదే వాళ్ళ వెనక వెహికల్ రాక వచ్చే చూసుకోలేరు. ఇంకా వస్తలేదు కదా అని ఒక 2 నిమిషాలు నిలబడ్డరట. అంతే, నిలబడి ఇంకా వస్తలేదు కదా మనం నడదాం పరి వాళ్ళే వస్తారని మా వాళ్ళే వెళ్ళిపోయారట. అంటే దించిన చోటైనా డ్రైవర్ ని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సమాచారం ఏదో ఫోన్ నెంబర్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడగలేదు ఎక్కడ దించారనేది? ఇక్కడ వెహికల్ డ్రైవర్లు ఉన్నాయి అంతే. అక్కడ వెహికల్ డ్రైవర్ల నెంబర్లు మనం ఎందుకు వాళ్ళు వెళ్ళినంటూ మనకేందో ఆ డ్రైవర్లు తీసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళతో పాటు ఒక డ్రైవర్ వెళ్ళాడు కాబట్టి ఆ డ్రైవర్ ఆ వెహికల్ దగ్గర ఉండిపోయాడు. ఇక ఈ 10 మంది మాత్రమే అక్కడికి ముందుకు వెళ్ళారు అంతే. 10 మంది వెళ్ళలేదు సార్, 4 వెళ్ళారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళ 5 తోటి డ్రైవర్ ఉన్నాడు. ఓకే, అంటే నేను అదే అడుగుతున్నా, వీళ్ళతో పాటు వెళ్ళిన డ్రైవర్ ఆల్రెడీ ముందు వెహికల్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతోంది వాళ్ళు కనిపించక? బుధవారం నైట్ నుండి సార్. మీరు ఏం ప్రయత్నాలు చేస్తారమ్మా ఇప్పుడు అక్కడ? పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ? పోలీసులకు సమాచారం ఇచ్చినాం, కంట్రోల్ ఇచ్చినాం, పోస్టర్లు అతికిచ్చినాం. ఓకే, ఇప్పుడు మా డ్రైవర్లు కూడా హాస్పిటల్లో వీళ్ళకి బీపీ షుగర్ ఉంది సార్. హాస్పిటల్లో వెతుకుతుర్రంట. కరీంనగర్ వాసులంతా తప్పిపోయిన ఒక ఆశ్రమంలో ఉంచినామని తెలిసింది ఇంతకు ముందే. అలా ఇస్తున్నారేమో చూస్తామని చెప్తున్నారు డ్రైవర్లు. ఓకే, ఇప్పుడైతే కరీంనగర్ లో వచ్చిన వాళ్ళందరినీ అక్కడ ఉంచామని చెప్తున్నారా? అవును సార్. మీకు ఎలా వచ్చింది సమాచారం? మీకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇప్పుడు మా వాళ్ళు మిగతా 6 ఉన్నారు కదా సార్. ఓకే, వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తున్నారు మాకు. ఓకే, అంటే కరీంనగర్ నుంచి తప్పిపోయిన వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచామని మీకు ఎవరో సమాచారం ఇచ్చారు? ఉంచామని చెప్తున్నారు. మా వాళ్ళు కూడా ఇవాళ మధ్యాహ్నం 5 మెంబర్స్ వెళ్ళిండ్రు ఇక్కడ నుండి. మా తమ్ముడు, మా అన్నయ్య, మా బావ. ఓకే, మా తమ్ముడు రైటర్ సార్, మెట్పల్లి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళకు ఫోన్ నెంబర్ కానీ ఐడియా లేదా? అక్కడ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఫోన్ నెంబర్ నోటెడ్ ఎవరికి లేదు సార్. వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు? డబ్బులు ఉన్నాయా? మనుషులు ఉన్నారు, ఆ మనుషులు ఉన్నారా లేరా అని మేము ఇక్కడ పెద్ద కుమిలిపోతున్నాం. అందరు పిల్లల ముందు పెద్దవాళ్ళంతా అటు వెళ్ళారు. ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు కానీ ఒంటిని మీద డబ్బులు లేవు, ఫోన్ నెంబర్లు లేవు, ఫోన్లు లేవు, ఆధార్ కార్డులు లేవు.
వాళ్ళు ఎక్కడ దిగిరో తెలియదు, ఎట్లున్నారో తెలియదు. సో మొత్తం మీద మీతోనైతే 3 రోజుల నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది. బుధవారం నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది. బాగా మాట్లాడారు, 7 నుండి కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళు బానే ఉన్నారా? ఇంకో 6 వేరే వెహికల్లో ఉన్నారు. బాగానే ఉన్నారు సార్, నిన్న దాకా వెహికల్ లోనే ఉన్నారు. ఇవాళనే డ్రైవర్లు వాళ్ళని రూమ్ సేఫ్ ఉంచి వీళ్ళు తిరుగుతారు డ్రైవర్లు ఇద్దరు. ఓకే, పోలీసులతో మీరు మాట్లాడుతున్నారు అయితే ఎప్పటికప్పుడు? అక్కడ వెళ్ళిన వాళ్ళంతా కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు అయితే? మాట్లాడుతున్నారు సార్, డ్రైవర్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ అక్కడ వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నారు మన తెలంగాణలో ఎవరైనా ఉంటే. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మా వాళ్ళు అట్టేటట్టు చేయండి. రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద తన బంధువు ఒకరు సునీత మనతో పాటు ఆర్టీతో జాయిన్ అయ్యారు. సోమవారం రోజున వీళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణం ప్రారంభిస్తే బుధవారం రోజున ఉదయం 6:30 గంటల సమయానికి ప్రయాగరాజ్ చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు వేరు వెహికల్స్లో వారు అక్కడికి డిస్పర్స్ అయిపోయి అక్కడికి 35 కిలోమీటర్ల దూరం నుంచే వీళ్ళు తీసుకెళ్లిన వెహికల్ని ఆపేసి అక్కడి నుంచి వేరువేరుగా వెళ్తున్న సమయంలో ముందుగా వెహికల్ వెళ్ళే వారు మిస్ అయ్యారు. ఇప్పుడు 4 కూడా ఆ ఫొటోస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో చూసేటువంటి ఎవరైనా తెలుగువారు కుంభమేళాకు వెళ్ళిన వారు కానివ్వండి, ప్రయాగ్రాజ్ నుంచి ఛానల్ చూస్తున్న వారు కానివ్వండి, మీకు ఎక్కడైనా వీళ్ళ సమాచారం తెలిస్తే, వీళ్ళ ఫోటో సంబంధించి ఆచూకీ తెలిస్తే అక్కడ నెంబర్ కూడా ఉంది మీకు ఫోటో కింద, అక్కడికైనా కాల్ చేయండి దయచేసి. లేదంటే ఆర్టీవీకి సంప్రదించినా కూడా డెఫినెట్గా వాళ్ళకి సమాచారం అందిద్దాం. 55 ఏళ్ల పైబడిన వారు ఇల్లిటరేట్, వారికి కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలియదు, ఇంటి అడ్రస్ కూడా తెలియదు, కొంత భయభ్రాంతకు గురవుతున్నారు. అది ఇప్పుడే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా చూస్తే కరీంనగర్ నుంచి తప్పిపోయిన వారందరినీ కూడా ఒక ఆశ్రమంలో ఉంచారని ఇప్పుడే వారికి సమాచారం వచ్చిందంట. వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు, అక్కడ డెఫినెట్గా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. లేదంటే మీ ఎవరైనా కనుక ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు గమనిస్తే కనుక వెంటనే సమాచారం అందించండి. ఎస్ చంద్రశేఖర్, సో ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకి? అంటే పోలీసులకు సమాచారం అందించారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏఐ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు పసిగట్టగలుగుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో సో వీళ్ళని ఏ రకంగా గుర్తించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు సైతం కొంతమంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం కల్పించడం జరిగింది మనోజ్. దానిలో భాగంగా వీళ్ళు సైతం ఉండేటువంటి అవకాశం ఉందని సమాచారం ఇస్తున్నారు. ప్రధానంగా వీరిని దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ప్రయాగరాజ్ వెళ్ళేటువంటి సమయంలో వాహనాలన్నీ కూడా ఆపివేస్తున్నటువంటి క్రమంలోనే వివిధ వాహనాలు వాళ్ళు ప్రయాగరాజ్ కుంభమేళలో ఏర్పాటు చేసినటువంటి వాహనాలలో తరలించడం వల్లనే ఈ ప్రధానంగా సమస్య ఏర్పడింది. ఒకటి. రెండవది ఏంటంటే వీరికి సంబంధించినటువంటి లగేజీ, మొబైల్ ఫోన్స్, ఆధార్ ఇవన్నీ కూడా ఇతర రెండవ వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళ వద్ద ఉండడం వల్ల ఈ మిస్సింగ్ అనేది జరిగింది. బుధవారం ఉదయం నుంచి కూడా వీళ్ళతో కమ్యూనికేషన్ కట్ కావడంతో వెంటనే వీళ్ళ బంధువులలో పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్నారు, వెంటనే కమ్యూనికేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యాన్ డ్రైవర్ సైతం అక్కడ వాళ్ళకి సమాచారం అందించారు. ఎక్కడికక్కడ పాంప్లెట్స్ అతికిస్తూ వెతుకుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా తమ వారు ఇప్పుడు కాకుండా వారం రోజులకు మొత్తం ఆచూకీ లభ్యమైన పర్వాలేదు అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే వింటున్నాం. దాదాపుగా లక్షలాది మంది ప్రయాగరాజ్కి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి విషయంలో క్రౌడ్ అధికంగా ఉండడం వల్లనే ఇట్లాంటి మిస్సింగ్ జరిగాయి. జగిత్యాలకు సంబంధించినటువంటి నర్సవ్వ, రాజవ్వ, అలాగే కడెం ప్రాంతానికి సంబంధించినటువంటి బుచ్చవ్వ, సత్యవ్వ వీళ్ళందరూ కూడా 10 మంది సైతం బంధువులు, దాదాపు దగ్గరి బంధువులు, వ్యాన్ డ్రైవర్ తో పాటు 11 మంది. దీనిలో 2 వాహనాల్లో వెళ్లడం వల్లే ఈ మిస్సింగ్ జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కమ్యూనికేషన్ కట్ కావడంతో 2 రోజుల నుంచి ఒక ఆవేదన అయితే వీరి మాటల్లో వింటున్నాం మనోజ్. రైట్ చంద్రశేఖర్, సో మొత్తం మీద జగిత్యాల నుంచి ఒకే వెహికల్లో 11 మంది, అందరూ కూడా 55 ఏళ్ళ పైబడిన వాళ్ళే. మహా కుంభమేళా జరుగుతోంది ప్రయాగరాజు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క కుంభమేళాకి వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్ళినటువంటి వారంతా కూడా అక్కడి వరకు సేఫ్గానే వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత 2 వేరు వాహనాల్లో ప్రయాగరాజ్కి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మొదటి వాహనంలో వెళ్తున్న 4 కూడా మిస్ అయిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే పనిలో పోలీసు వెతుకున్నట్టు తెలుస్తోంది. చాలా మంది ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయి వారి బంధువుల కోసం వెతుకులాడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. వాళ్ళకైతే ఇప్పుడే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనతో మాట్లాడుతున్న సమయంలో వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కరీంనగర్ నుంచి తప్పిపోయిన వారందరూ కూడా ఒక చోట ఉంచామని వారికి ఎవరో సమాచారం అందించారట. సో అక్కడికి వెళ్ళి చూస్తే కానీ వారు ఉన్నారా లేదా అని తెలిసే అవకాశం ఉంది. మీరెవరైనా కనుక ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తిని కనుక ఎవరైనా ప్రయాగరాజ్ వెళ్ళినా, కుంభమేళా నుంచి ఈ వీడియో చూస్తున్న వారైనా కూడా ఈ కనిపించే వ్యక్తులు, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తులు మీకు ఎక్కడైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదంటే ఆ ఫోటో కింద కూడా మీకు నెంబర్ కనబడుతుంది, వారికైనా మీరు సమాచారం అందించండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.